హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. రిషికొండలో ఏం జరుగుతోంది? రిషికొండలో ఒక ప్యాలెస్ కట్టారు. ఆ ప్యాలెస్‌లో ఏముంది, ఏంటి అనేది ఎవరికీ తెలియకుండా దాచారు. సో, అక్కడ ఏం జరుగుతుందో, ఎందుకు కడుతున్నారో చెప్పే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి ఖచ్చితంగా జరగలేదు. సో, రిషికొండ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది అక్కడ జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే. సో, రిషికొండలో 2 పెద్ద బిల్డింగ్స్ కట్టారు. ఆ బిల్డింగ్స్ ఎందుకు కట్టారు అనే దానిపైన ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో ఎక్కడ ఏం చెప్పలేదు. అక్కడున్న పర్యాటక శాఖకు సంబంధించిన బిల్డింగ్స్‌ను కూల్చివేసి అక్కడ కొత్త నిర్మాణాలు కట్టారు. కొత్త నిర్మాణాలు కడుతున్న సమయంలో అక్కడికి ఎవరిని అనుమతించలేదు. అక్కడికెళ్ళే ప్రయత్నం చేసిన వాళ్ళను అరెస్ట్ చేశారు. ఈవెన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడికెళ్ళే ప్రయత్నం చేశారు. సో, బయట నుంచే దాన్ని ఆయన చూసి రావాల్సొచ్చింది. పూర్తిగా గ్రీన్ మ్యాట్‌తో దాన్ని కప్పేసి అక్కడ ఏం జరుగుతుందో ఈవెన్ విశాఖ ప్రజలకు కూడా తెలియకుండా అప్పుడు ప్రభుత్వం దాచింది. సో, అక్కడ ఏం చెప్పింది అప్పుడు ముందుగా దానికి సంబంధించి ఏం చెప్పారు? అక్కడ ఏదో ఒక బిల్డింగ్ కడుతున్నారు. పర్యాటక శాఖకు సంబంధించిన బిల్డింగ్స్ కడుతున్నారు అని చెప్పారు. సో, అవి పర్యాటక శాఖ బిల్డింగ్సా లేకపోతే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం అనే దానిపైన క్లారిటీని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సర్కారు చేయలేదు. సో, ఇప్పుడు నిన్న గంటా శ్రీనివాసరావు గారు భీమిలికి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన కొంతమంది కార్యకర్తలతో కలిసి ఆ కార్యాలయం లోపల ఏముందో చూసే ప్రయత్నం చేశారు. లోపల ఉన్న ఫర్నిచర్కి సంబంధించి ఆ కోటకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ అన్ని బయటకు వచ్చాయి. సో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్తున్న మాట అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ధనంతో కట్టుకున్న సొంత ఇల్లు అని. సో, వందల కోట్ల రూపాయలు దానికోసం ఖర్చు చేశారు అని. దాదాపు 500 కోట్ల రూపాయలు దానికోసం ఖర్చు చేసి విలాసవంతమైన బంగ్లాని అక్కడ ఆయన తన కోసం నిర్మించుకున్నారని తెలుగుదేశం పార్టీ చెప్తున్న మాట. సో, ఇక్కడ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ ఆరోపణలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట ఏంటి అంటే, ఆ విశాఖపట్నం ప్రాంతానికి, విశాఖపట్నానికి ఎవరైనా వస్తే రాష్ట్రపతితో, ప్రధానమంత్రి, ఇంకెవరో గవర్నరో ఎవరో వస్తే అక్కడ ఎవరు ఉండడానికి కనీసం ఒక సరైన గెస్ట్ హౌస్ కూడా లేదు. వాళ్ళు ఎక్కడో స్టార్ హోటల్స్లో, ప్రైవేట్ హోటల్స్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అక్కడ ఆ స్థాయిలో ఒక గెస్ట్ హౌస్ నిర్మించింది అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నమాట. ఇది అసంబద్ధంగా ఉంది. గతంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న రోజా గారు ఓపెన్గా చెప్పిన మాట, అది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్గా ఉంచబోతున్నామని చెప్పారు ఆమె. సో, కొంతమంది అధికారుల కమిటీ ముఖ్యమంత్రి ఇక్కడ ఉంటే బాగుంటుంది అంటూ సూచించారు అని చెప్పారు. సో, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఇదే అంటూ అప్పటి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న రోజా గారు చెప్పిన నేపథ్యంలో దాన్ని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంగానే చూడాలి. సో, ఇప్పుడు మళ్ళీ దాన్ని రాష్ట్రపతి వస్తే ఉండడానికి లేదు, లేదా గవర్నర్ వస్తే ఉండడానికి లేదు, ఇంకెవరో వస్తే ఉండడానికి లేదు అనే మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉండడం, సో, ఆత్మరక్షణ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. నిజంగానే అది స్టేట్ గెస్ట్ హౌస్గా కడుతున్నాం, ఎవరైనా బయట నుంచి గెస్టులు వస్తే ఉండడం కోసం కడుతున్నాం కాబట్టి దానిపైన ఎవరికి ఎటువంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు, ఎవరైనా విజిట్ చేయొచ్చు, చూడొచ్చు అని చెప్పుండొచ్చు ప్రభుత్వం. దాన్ని ఎందుకో దాచారు. ముందు పర్యాటక భవన్ అన్నారు, తర్వాత ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం అన్నారు, ఇప్పుడేమో దాన్ని ఎవరో గెస్టులు వస్తే ఉండడం కోసం కట్టిందిగా చెప్తున్నారు. సో, ఇలా డిఫరెంట్ వాయిస్ని అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ చెప్తూ ఉన్న నేపథ్యంలో ఇది ప్రజలకు రకరకాల అనుమానాలను కలిగిస్తుంది. గతంలో ఉన్న అనుమానాలు నిజమేనా అనే పరిస్థితి క్రియేట్ చేస్తుంది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా సో, అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టుకున్న బిల్డింగ్గా చెప్తున్నప్పటికీ అదంతా కూడా ఇప్పటికీ ఇంకా ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది, ప్రభుత్వం బిల్డింగ్గానే ఉంది. సరే, దానికోసం ఎంత ఖర్చు పెట్టారు, ఏంటి, ఆ ఖర్చు పెడుతున్న క్రమంలో ఎస్కలేషన్ ఎక్కువేసి తక్కువ దానికి ఎక్కువ రేట్లు తీసుకొచ్చి కొన్నారా ఏంటి, వీటన్నిటిపైన విచారణ చేయొచ్చు. లేదా 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అక్కడ దుర్వినియోగం చేశారు అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఒక బాత్ టబ్ 25 లక్షలు చెప్తున్నారు. ఇంకేదో స్టోన్స్ అవి చాలా కాస్ట్లీ అని చెప్తున్నారు. వాటన్నిటిని వేలమేసేయండి. సో, వాళ్ళు చెప్తున్న మాటలు నిజమేనని ప్రజలు నమ్మే పరిస్థితి తీసుకురండి. సో, మొత్తం ప్యాలెస్లో ఉన్న వస్తువులన్నింటినీ వేలం వేసి వచ్చిన డబ్బుని ఖజానాలో వేయండి. లేదు, అది ప్రభుత్వ బిల్డింగే కాబట్టి ఒక గెస్ట్ హౌస్గా ఉంచదలుచుకుంటే ఉంచండి. దీనికి కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న మరొక మాట, గతంలో తాత్కాలిక బిల్డింగుల కోసమే 700 కోట్ల రూపాయలకు పైగా అమరావతిలో ఖర్చు పెట్టారు. ఎస్ఎఫ్టీకి 10,000 రూపాయలు ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడ 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేసే పరిస్థితి ఉండదు. అక్కడ అమరావతిలో ఆ స్థాయిలో ఇచ్చారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది. ఇక్కడ ఒక పర్మనెంట్ బిల్డింగ్ కోసం మేము 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్పేంటి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. పర్మనెంట్ బిల్డింగు, అక్కడే ఉండే బిల్డింగ్, అది తాత్కాలిక బిల్డింగ్ కాదు. మీరు తాత్కాలిక బిల్డింగులకి 700-800 కోట్లు ఖర్చు పెట్టారు, మేము పర్మనెంట్ బిల్డింగ్కి 500 కోట్లు ఖర్చు పెడితే తప్పేంటి అనే ఒక వాదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో, ఇక్కడ వాదన ఏం చేసినప్పటికీ, విమర్శ ఏం చేసినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోణంలో జరిగిన తప్పేంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ బిల్డింగ్ ఏంటి అనేది మొదటి నుంచి చెప్పడంలో విఫలమైంది. దాన్ని హైడ్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఒకదానికోసం చేసి ఇంకో దానికోసం చేసి ఇంకో దానికోసం అంటూ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండడం వల్ల ఈ రిషికొండ ప్యాలెస్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చెప్తున్న మాటలకు
పెద్దగా వాల్యూ లేకుండా పోతుంది. వాళ్ళు వాటిని ఎవరు నమ్మడానికి సంబంధించిన ఆస్కారం చాలా తక్కువగా కనపడుతోంది. సో దీన్ని రాజకీయ వివాదంగా మార్చే ప్రయత్నం నేచురల్‌గా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ కూడా దీనికి సంబంధించి జరిగిన అక్రమాలేంటి, ఏ రకంగా ఎస్కలేషన్ చేసి డబ్బులు ప్రభుత్వానికి సంబంధించిన నిధులు దుర్వినియోగం చేశారో తేలిస్తే గతంలో పోలవరంకి సంబంధించిన ఇష్యూలో రివర్స్ టెండరింగ్‌తో రూ. 1,000,00,000 900,00,00,000 మేము మిగిల్చాం. ఇదంతా తెలుగుదేశం పార్టీ ఎవరో కాంట్రాక్టర్‌కి దోచేసింది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. ఇక్కడ రూ. 500,00,00,000 బిల్డింగ్ కోసం ఖర్చు పెట్టారంటే అది 300,00,00,000కో 200,00,00,000కో అయ్యుంటే మిగతా డబ్బులు ఎక్కడికి పోయారో తేల్చొచ్చు. సో దానికి సంబంధించి వివరాలను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే అది ప్రజలకు మంచిది, ఖజానాకు మంచిది. అక్కడ వైసీపీ చేసిన తప్పేంటో అనేది కూడా ప్రజల ముందు ఇప్పటి సర్కారు పెట్టినట్లు అవుతోంది.